2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, ఉభ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి శుక్రుడు యోగిస్తున్నారు, గురువు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్న మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అష్టమ శని నడుస్తోంది, అష్టమ కుజదోషం నడుస్తోంది. నల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కృష్ణ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారంలో శుక్రవారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం, బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. సింహరాశి వారికి నవమంలో బుధ రవిలు, దశమంలో శుక్రుడు, లాభంలో గురువు ఇది ఉండటం మూలంగా ధన పరంగా మీకు చాలా బాగుండబోతోంది. కానీ కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. 2వ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా మాత్రం. లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. పంచమాధిపతి గురువు లాభంలో ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉండి శత్రుగ్రహమైన కుజుడితో కలిసి ఉండటం మూలంగా మీకు ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా, శత్రువుల పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, తగ్గించి పెట్టుకొని పెట్టుబడి అనేది. మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. ఇన్లాస్ తో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్లాస్ తో మాత్రం విభేదాలు వచ్చే అవకాశం ఉంటది. శత్రుత్వం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఏదైనా ప్రమోషన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వారంలో. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.